जय सद्गुरु प्रभु महाराज की जय। द्वयात्मरहित सिद्धांतं परम पुरुष प्रबोधक श्री विवेकानंद सुब्बयार्य सद्गुरुभ्यो नमो नमः। अस्मद्गुरु समारंभं कृष्ण सांदीप मध्यमम् ओंकारपीठ पर्यंतं वंदे गुरु परंपरं। మా గురుదేవులు శ్రీ సభా సమ్రాట్ అచలబోధ వాచాస్పతి బిరుదాంకితులు శ్రీ వివేకానంద బండారు సుబ్బయ్యార్య స్వామికి నా శిరస ద్వాదశి నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ జై గురు. మనము అష్టాష్టోత్తర శతనామావళి 35వ శ్లోకం కానించి విచారిస్తున్నాం. నిరంజనాయ నమః. అంజనము అంటే జ్ఞానం, జ్ఞానానికి అతీత స్వరూపుడు పరమాత్మ. అంటే మనకు స్థూల సూక్ష్మ కారణ జాగ్రత్త స్వప్న సుషుప్తి వరకే ఈ జ్ఞానం ఉంటుంది. ఈ జ్ఞానము కూడా ఎరిగే స్థానము సుషుప్తిలో ఉండదు. మళ్ళీ ఆవల ఎవరుంటారు? సాక్షాత్ పరమాత్మ స్వరూపమే ఉంటుంది. అందుకు నిరంజనాయ నమః, నిర్వికల్పాయ నమః. ఏ కల్పనలు లేనటువంటి వాడు పరమాత్మ స్వరూపం అన్నమాట. నిరాకారాయ నమః. ఏ ఆకారాలు లేవు ఆయనకు. ఈ సృష్టి అంతా ఆకారంగానే ఉన్నప్పటికీ కూడా ఈ సృష్టించండే సృష్టికర్తకు మాత్రము ఏ ఆకారము ఉండదన్నమాట. ఆకారం లేనటువంటి వాడే పరమాత్మ. నిరఖ్యాతాయ నమః. ఇంకా ఖ్యాతి అంటే కీర్తించబడడం. ఆ గురువు ఎప్పుడు కూడా కీర్తించబడే స్థానంలోనే ఉంటాడనమాట. పరమానంద స్వరూపాయ నమః. ఇంకా పరమాత్మ పరమానంద స్వరూపుడైన, నిజంగా మనము బాగా విచారించి చూస్తే మన యొక్క స్వరూపము ఆనంద స్వరూపం. ఎందుకంటే సత్తు చిత్తు ఆనంద స్వరూపులం మనము. అందుకు పరమాత్మ ఎప్పుడు కూడా 16 కళలతో ఉండే ఆ ముఖార విందం. గురువు ఎట్లా ఉంటాడంటే సంపూర్ణ బోధ తెలుసుకున్నటువంటి మహనీయుడు అట్లా ఉంటాడు. ఎప్పుడు ఆనంద బ్రహ్మ కళలతోనే ఉండాలా. ఎందుకంటే బ్రహ్మానందం పరమసుఖదం. ఒక జ్ఞాని ఎట్లా ఉండాలి అంటే అట్లే ఉండాలి ఆయన లక్షణం, కానీ మళ్ళా ఇట్లా దిగజారకూడదు. కాబట్టి పరమాత్మ పరమానంద స్వరూపుడు అన్నమాట. సగుణ నిర్గుణాతీతాయ నమః. ఆయన సగుణ నిర్గుణ అతీతుడు. ఇప్పుడు మనకు సగుణము నిర్గుణమని 2 పొరలు ఉంటాయి. మనకు నిద్ర అవస్థలో నిర్గుణంగాను, జాగ్రత్త అవస్థలో సగుణంగాను. ఈ రెండిటికి ఆవల ఉంటాడు పరమాత్మ. అందుకు సగుణ నిర్గుణ తీతుడైన, అంటే అతీతంగా ఉన్నాడు. సర్వసాక్షినే నమః. ఈ సర్వానికి సాక్షి స్వరూపమే పరమాత్మ స్వరూపం. ఎందుకంటే ఈ దేహం అనే చెట్టు పైన పరమాత్మ 2 రకాలుగా ఉంటాడు. ఒకటి మనస్వరూపమయ్యి ఈ సంకల్ప వికల్పాల రూపంలో ఈ జగత్తు మీదికి చెలిస్తూ ఉంటుంది. రెండోది ఆ మనసును గమనాగమనం చేస్తూ సాక్షి స్వరూపకంగా ఉంటాడు పరమాత్మ. అందుకు ఆయన సర్వసాక్షి, అన్నిటికీ సాక్షి. అయిన ఈ సర్వానికి సాక్షాతీతాయ నమః. ఇంకా సాక్షి కూడా కాదు నాయన, నీవు సాక్షికి అతీత స్వరూపుడవు నీవు అంటున్నాడు ఈ మహనీయుడు. త్రిగుణాతీతాయ నమః. ఇప్పుడు మనకు త్రిగుణములు ఉన్నాయి. రజోగుణము, తమోగుణము, సత్వగుణము. ఈ 3 గుణాలకు అతీతంగా ఉన్నాడు పరమాత్మ. అందుకే మనకు భగవద్గీత అర్జునుడికి చెప్పేటప్పుడు, అర్జున త్రిగుణాలకు మించిన స్వరూపమునైనా నీవు అంటాడు. అంటే గుణాలు ఉన్నప్పుడు నీవు ఉండావు, గుణాలు లేనప్పుడు కూడా నీవు ఉండవు. అందుకు త్రిగుణాలకు అతీత స్వరూపుడే పరమాత్మ స్వరూపం అన్నమాట. ఇంకా సర్వభూతాంతరస్థాయ నమః. సర్వభూతాల యొక్క సారమే పరమాత్మ సారం. ఎందుకంటే సకల భూతాలలో, అన్ని భూతాలలో ఉండి అన్నిటిని ఆడిస్తుండేవాడే భూతనాథుడు. ఆయన ఈ 84 లక్షల జీవోపాధుల యొక్క స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం అన్నమాట. సుఖ దుఃఖ విరహితాయ నమః. ఇంకా పరమాత్మకు సుఖము ఉండదు, దుఃఖము ఉండదు. ఎందుకంటే మనకు దీక్షితేయములు అంటాడు, సుఖం ఎప్పుడుంటే దుఃఖం అప్పుడే ఉంటుంది.
ఈ రెండిటికి అతీతంగా ఉండేవాడే పరమాత్మ స్వరూపం. అందుకు సుఖదుఖ విరహితుడు. ఈ రెండు కూడా లేకోకుండా ఉన్నటువంటి వాడే పరమాత్మ స్వరూపం. జన్మ జరామరణ వర్జితాయ నమః. ఇంకా జన్మ జరామరణ వర్జితుడు. ఇప్పుడు మనకు జన్మకు రావడము, బాల్య కౌమార యవ్వన వార్తిక దశలు అనుభవించడం. జర అంటే ఏమి? ముసలితనం. ముసలితనం అయిపోతానే ఇంకా మరణమే. ఇట్లా ఈ జన్మ జర మరణ వర్జితుడు. ఎందుకంటే జన్మరహిత విధానం మనం ఒక్కసారి గురువు దగ్గర తెలుసుకుంటే ఇంకా మరణం అనే బాధే ఉండదన్నమాట. ఇట్లా ఇవి రెండు కూడా వర్జితుడు అయిన, ఈ రెండు లేనటువంటి వాడే గురు స్వరూపం, గురుదేవుడు. క్షేత్రజ్ఞాయ నమః. ఇంకా భగవద్గీతలో మనకు క్షేత్రము, క్షేత్రజ్ఞుడు. క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞుడు అంటే ఈ శరీరాన్ని తెలుసుకునేటువంటి వాడు పరమాత్మ. ఆయన ఆత్మస్వరూపం అన్నమాట. సర్వోపనిషత్సారాయ నమః. సర్వ ఉపనిషత్తుల యొక్క సారం అంతా దేనైతే కీర్తించినాయో ఆ సారమే పరమాత్మ స్వరూపం. కాబట్టి సర్వ ఉపనిషత్తుల యొక్క సారమే పరమాత్మ యొక్క సారం అన్నమాట. నిష్కలంకాయ నమః. ఇంకా ఏ కలంకము లేనటువంటి వాడు పరమాత్మ అన్నమాట. నిరాభాసాయ నమః. ఆయన నిరాభాసుడు, ఏ మాలిన్యాలు లేనటువంటి వాడే పరమాత్మ. ఎందుకంటే పరమాత్మకు దోషం ఎక్కడ వస్తుందంటే ఈ ఆవరణాన్ని ఆధారం చేసుకొని ఈ ఆవరణంలో ప్రతిఫలించినప్పుడు ఆయన ఈ ఆవరణ దోషం వస్తుంది ఆయనకు. కానీ మరిచిపోయినటువంటి తన స్వస్వరూపము మరలా తెలుసుకున్నప్పుడు ఓహో నేను ఆవరణం కాదు, ఈ ఆవరణానికి అతీత స్వరూపునని తెలియబడతాడు. అందుకు ఆయన నిరాభాసుడు, ఏ మాలిన్యాలు లేనటువంటి వాడే పరమాత్మ. ఆయన ఎట్లుంటాడు? సృష్టికి పూర్వము ఉన్నటువంటి పరమాత్మకు ఈ లక్షణాలన్నీ ఉంటాయి. అంటే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి లక్షణాలన్నీ కూడా ఆ పరమాత్మకు ఉంటాయన్నమాట. ఇంకా స్వచ్ఛందాయ నమః. ఆయన స్వచ్ఛందంగా ఉన్నాడు పరమాత్మ. అంటే పాలల్లో నెయ్యి ఎట్లా ఉందో అట్లా ఉన్నాడన్నమాట. సృష్టి స్థితంత కారణాయ నమః. ఇంకా ఈ సృష్టి స్థితి లయాలకు కారకుడు ఆయనే. ఎందుకంటే సృష్టి స్థానంలో బ్రహ్మస్వరూపం ఆయనే అవుతాడు, ఈ సృష్టిని పోషించే స్థానంలో విష్ణువు ఆయనే అవుతాడు, మళ్ళీ లయించే స్థానంలో ఈశ్వరుడు ఆయనే అవుతాడు. త్రిమూర్తుల యొక్క స్వరూపమే గురువు యొక్క స్వరూపం అన్నమాట. అంటే సృష్టి స్థితి లయాల యొక్క స్వరూపం ఆయన, కానీ అన్నిటికీ కారణం ఆయన అన్నమాట. కర్తృత్వరహితాయ నమః. ఇంకా ఈ సృష్టికి అంతా కర్త ఆయన. ఆయన ఎట్లా చెప్తే, ఆయన ఎట్లా ఆదేశిస్తే అట్లే నడచాల, ఇంకా వేరుగా నడిచేకి వీలు ఉండదన్నమాట. సచ్చిదానందతీతాయ నమః. సత్తు చిత్తు ఆనంద స్వరూపం పరమాత్మ స్వరూపం. సత్ అంటే మూడు అవస్థలకు ఆవల ఉండే స్వరూపం. చిత్తు అంటే ఆ సత్తు మీద ఈ మూడు అవస్థలు ఏవైతే వచ్చి పోతూ ఉంటాయో ఆ మూడు అవస్థలు, మూడు శరీరాలు తెలుసుకునేటువంటిది చిత్తు. ఈ చిత్తు ఎప్పుడైతే ఆ సత్తు నేను అని తెలుసుకుంటాదో ఎప్పుడు ఆనంద స్వరూపుడే పరమాత్మ స్వరూపుడు అన్నమాట. కానీ ఈయన సచ్చిదానంద అతీతుడు, సత్తు చిత్తు ఆనందానికి కూడా అతీత స్వరూపంగా ఉంటాడు. అపరోక్షాయ నమః. అపరోక్షం అంటే పరమాత్మ ప్రత్యక్షంగా ఉన్నాడన్నమాట, ఎప్పుడు మనం విచారించి తెలుసుకున్నప్పుడు. ఇంకా సకల మంత్ర స్వరూపాయ నమః. సకల మంత్రాల యొక్క స్వరూపమే గురు స్వరూపం. ఎందుకంటే సప్తకోటి మహామంత్రాలు ఉన్నాయి, 1, 2 కాదు. ఈ సప్తకోటి మహామంత్రాలు కూడా ఆయన యొక్క స్వరూపమై ఉన్నాయి. ఎందుకంటే ఏది వచ్చినా కూడా గురు స్వరూపం నుంచే మనకు రావాల. అందుకే మనము గురువే సర్వలోకానం విసజే భవ రోగిణం నిధయే సర్వ విద్యానం శ్రీ దక్షిణామూర్తయే నమః అంటాం. అంటే గురువే సర్వలోకానం, ఎన్ని లోకాలు ఉన్నాయో అన్ని లోకాల పరిపాలకుడు గురువు. విసజే భవ రోగిణం. విసజ అంటే అర్థం ఏమి? వైద్యుడు. ఏం వైద్యుడు? భవరోగము భౌతిక రోగము, ఈ 2 రోగాలను తొలగించేవాడు గురువు అన్నమాట. ఇంకా నిధయే సర్వ విద్యానం. ఎన్ని విద్యలు ఉన్నాయో 64 విద్యలు లౌకిక విద్యలు, 32 విద్యలు బ్రహ్మ విద్యలు,
ఇవన్నిటికీ కూడా నిధి కలిగినటువంటి వాడు గురువు అన్నమాట. ఆయనే దక్షిణామూర్తి నమః అంటున్నాం. ఇట్లా సకల మంత్ర స్వరూపుడు గురువు. ఆకాశ తనవే నమః. ఇంకా ఆకాశ తానైనటువంటి వాడు. ఎందుకంటే ఆకాశము శబ్దరూపం, శబ్దమే పరమాత్మ స్వరూపం. ఆకాశము 2 భాగములయ్యి అర్ధభాగము జ్ఞానస్వరూపం అయింది కాబట్టి ఆ జ్ఞానమే పరమాత్మ అయి ఉన్నాడు కాబట్టి అందుకు ఆకాశ తనవే నమః అంటున్నాం. నిరాధారాయ నమః. ఇంకా ఆయన నిరాధారుడు. ఇప్పుడు పరమాత్మకు ఆధారం లేదు కానీ పరమాత్మ అన్నిటికీ ఆధారమై ఉన్నాడు అన్నమాట. ఈ జగత్తుకంతా ఆధారమైనాడు పరమాత్మ. మరి పరమాత్మకు ఆధారం ఏముంది? పరమాత్మ నిరాధారుడు, ఆధారం లేనటువంటి వాడు అన్నమాట. నిస్తేజసే నమః. ఇంకా ఆయన ప్రకాశవంతుడు, ఎప్పుడు తేజస్సు కలిగినటువంటి వాడే పరమాత్మ స్వరూపం. అవికారాయ నమః. వికారాలు ఏమీ లేనటువంటి వాడు పరమాత్మ అన్నమాట. అమలాయ నమః. అమలము అంటే మలీనం లేనటువంటి వాడు పరమాత్మ స్వరూపం. అట్లా ఉంటుంది. పరాత్పరాయ నమః. ఈ పరానికి పరమైన అంటే ఇప్పుడు ఈ జగత్తుకంతా ఆధారమైనటువంటి వాడే పరమాత్మ. ఈ పరానికి పరం ఆధారమే ఉన్నాడన్నమాట. పరంధామ్నే నమః. దాము అంటే నివాసం. మరి గురు పరమాత్మకు నివాసం ఏదైందంటే ఈ పరమంతా ఆయన నివాస స్థలమే. అందుకే ఆయనలోనే జగత్తు వస్తూ ఉంది, ఆయనలోనే జగత్తు పోతూ ఉంది, అంటే లయం అవుతూ ఉంది అన్నమాట. అంటే పరంధాముడు ఆయన. ఈ పరానికి ఈ పరమంతా నివాసం ఏర్పరచుకొని రక్షించేవాడు అన్నమాట దాముడు. అందుకు పరంధామ్నే నమః. ఆజాయ నమః. ఆజాయ అజుడు అంటే బ్రహ్మదేవుడు, అంటే సృష్టించినటువంటి వాడు. మళ్ళా ఆయన తెలుసుకోవాలంటే కనరానటువంటి వాడు, అంటే సృష్టి స్థానంలో ఆయన ఉన్నాడు. ఆయనకు అజుడు అంటే జనన మరణంలో లేనటువంటి వాడు అని అర్థం. అగమ్యాయ నమః. ఇంకా గోచరం కానటువంటి వాడు, ఎట్లా మనస్సు బుద్ధికి నిర్ణయం చిక్కినటువంటి వాడు పరమాత్మ అన్నమాట. ఇట్లా ఈ విధంగా షట్గుణైశ్వర్య సంపన్నాయ నమః. ఇది నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. చాలా బాగుంటుంది.